మచ్ అన్న. దాదాపు కొడంగల్ ప్రాంతంతో కూడా సాయి చంద్కు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కొడంగల్ ప్రాంతంలో, పరిగి ప్రాంతంలో సాయి చంద్ అనేక వేదికలను నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో వేదికలను అన్న నిర్వహిస్తే ఆ వేదికలను పంచుకున్నారు. కొడంగల్లో ఎక్కడికి వెళ్ళినా సాయి చంద్ అన్నను ఒక ఇంటి సభ్యుల్లాగానే చూస్తారు. కాబట్టి సాయి చంద్తో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాల్సిందిగా నరేందర్ రెడ్డి అని కోరుతున్నాను. జోహార్ సాయి చంద్, జోహార్ సాయి చంద్, జై భీమ్. ముఖ్యంగా ఈరోజు సాయి చంద్ గారు చనిపోవడం చాలా బాధాకరం. చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అమరచింత గ్రామంలో సాయి చంద్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా రజని గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు అన్న గారికి, వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులకు, మాజీ శాసనసభ్యులకు, ఎమ్మెల్సీ గారికి, సాయి చంద్ అభిమానులందరికీ కూడా ఇంతకుముందే ఆల వెంకటేశ్వర చెప్పినట్టు ఎక్కడో అక్కడ ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో అయితే తెలంగాణ ఉద్యమంలో సభలు పెడితే ఎట్లా వచ్చిర్రో సాయి చంద్ అనే అభిమానులు ఎక్కడో అక్కడ వాట్సాప్లో చూసుకొని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సాయి చంద్ గారికి నాకు కొడంగల్ నుంచి ఎప్పుడైతే మొట్టమొదటి సభ కొడంగల్లో హరీష్ రావు అన్న గారితో కొడంగల్లో సభ పెడితే అక్కడ ఒక పాట తయారు చేసి అప్పటికప్పుడే ఒక గంట లోపల పాట తయారు చేసి ఆ పాట వాడినాకనే కొడంగల్ రూపురేఖలు మారిపోయినాయని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి పతనం ఆ పాటతోనే మొదలైంది కొడంగల్ అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా అంబేద్కర్ జ్ఞాన సభలు పెట్టి ఇప్పుడే ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చెప్పినట్టు ఆ సజకాన్పేట గ్రామంలో నేను కూడా ఏ గ్రామ సభ అంబేద్కర్ యొక్క జ్ఞాన సభలు పెడితే 3 గంటలకు 4 గంటల వరకు సాయి చంద్ గారితో పాడుకొని పంచుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చింది సాయి చంద్ గారు. అదేకాక తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే సాయి చంద్ గారు ఒక పాటతోనే ఈరోజు తెలంగాణ ఉద్యమం వచ్చిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను. పాట ఉన్నన్ని రోజులు సాయి చంద్ గారు బతికి ఉంటారు. ఇప్పుడే మన ఆల వెంకటేశ్వర చెప్పినట్టు ప్రతి ఫోన్లో కానీ ప్రతి వాట్సాప్లో కానీ సాయి చంద్ గారి పాట ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ కానీ హరీష్ రావు అన్న గారు మేమందరం కూడా కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తీసుకుంటున్నాను. జై భీమ్.